అదే కాకుండా ఇప్పుడు వేటూరి గారు రాసింది అనుకుంటాను, అది ఆత్రేయ గారు చేశారేమో అన్న పద్ధతిలో ఒకటి ఉంది. తీరా చేస్తే అది మీరు చేరేదటకో, అది ప్రేమబంధంలో. అవును, అది చేరేదటకో తెలిసి. అంటే దాంట్లో సిచ్యుయేషన్ ఏమిటంటే, యాక్చువల్గా వీడు ప్రేమించే శోభన్ బాబు ఏమో జైలరు, ఈ అమ్మాయి ఏమో కాన్విక్ట్ లాగా వస్తుంది అక్కడికి, వాణిశ్రీ క్యారెక్టర్. ఇతను ప్రేమించినటువంటి ప్రియురాలు. ఆవిడ చేసిన పని సందర్భోచితంగా చాలా కరెక్ట్ అయిన పనే, కానీ అరెస్ట్ చేసి వాళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత తన ప్రియురాలనే తను తీసుకొచ్చి ఒక సెల్లో పడేయాల్సి వస్తుంది. సో న్యాచురల్గా ప్రియురాలు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ చూపిస్తున్నాడేమో అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. మరొక చాలా బలవంతరమైనటువంటి పరిస్థితుల్లో అమ్మాయి ఎస్కేప్ అయిపోతుంది అక్కడి నుంచి. అవును, జైల్లోంచి ఎస్కేప్ అవుతుంది. ఎస్కేప్ అయ్యేటప్పటికీ ఇతని చనువు వల్ల, ఇతని చులకనతనం వల్ల అమ్మాయి ఎస్కేప్ అయిపోయిందని సస్పెండ్ చేసేస్తారు ఇతన్ని డ్యూటీలోంచి. బికాస్ ఆఫ్ యువర్ లీనియన్స్ షీ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది జైల్ టిల్ షీ ఈజ్ రెస్టోర్డ్ బ్యాక్ టు ద జైల్, యూ ఆర్ అండర్ సస్పెన్షన్ అని. సరే మొత్తం మీద పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత వదిన గారి క్యారెక్టర్ మొదటి నుంచి వదిన గారు ఊళ్ళో పెరిగిన తను జానకి క్యారెక్టర్. మీ పెళ్లి చూడాలయ్యా, మళ్ళీ ఎట్టాగో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు అంటున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తారో ఎప్పుడు బయటపడతారో మీరు, అంతవరకు నేను ఉండను అని పెళ్లి చేసేస్తుంది. ఇద్దరికి దండలు మార్పించేసి పెళ్లి చేసి ఇప్పుడు పెళ్లి కూతురులాగా తీసుకెళ్ళిపోతున్నాడు జైలుకి. ఇద్దరు జీపులు. బాగా కష్టమైన పాటలండి ఇవన్నీ. వాళ్ళ ఇబ్బంది పెట్టడం తప్ప, రచయితల్ని ఇబ్బంది పెట్టడం, నేను ఇబ్బంది పడటం, అది రుచేదాకా పేక్కోవటం తప్ప చాలా ఆనందం ఉంటుంది. కానీ అది మరి సాడిస్టిక్ ఏమిటో నాకు తెలియదు. ఎందుకంటే అతను రాసేవాడు కూడా చాలా కష్టంగా రాయాలి అది. సో ఆ పల్లవి ఆ కష్టం ఏదో మనమే పెడదాం అనుకున్నప్పుడు సింపుల్ వర్డ్స్లో ఎట్లా ఉంటే బాగుంటుందని మొదట హమ్మింగ్ కావాలన్నా ఊరు ఏమిటో పాడుతుంది, సరదాగా వెళ్తున్నట్టుగా వెళ్తుంది. ఏమిటి, జైలుకి వెళ్ళాల్సిన అమ్మాయి హనీమూన్కి వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతుంది ఏంటి అనిపిస్తుంది మనకి. ఆ జీపులు అలా మంచి హమ్మింగ్. ఆ హమ్మింగ్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా లైన్ రావాలి. చేరేదటకో తెలిసి, చేరువ కాలేమని తెలిసి, చెరిసగమైన మెందుకో తెలిసి. బ్రహ్మాండం మనకు. ఫస్ట్ టైం అంటే పాటల పుస్తకం చూడక ముందు ఇది ఆత్రేయ గారి ముద్ర అని పడిపోతుంది. ఎందుకంటే సింపుల్ వర్డ్స్లో అంత అర్థం. తర్వాత అందుట్లో మాటలు చిన్న అక్కడ మాటలు అక్కడే తిరుగుతూ ఉంటాయి, గజల్ వాటిలాగా. చేరేదటకో తెలిసి, చేరువో కాలేమని తెలిసి, చెరిసగమైన ఎందుకో తెలిసి ఎందుకైనా మనం ఏటిది అన్నట్టుగా అలా వచ్చింది ఆ పాట. అదేనండి, ఈ చక్రంలో ఆత్రేయ గారు స్ఫురించి వేటూరు గారు అని తెలిసి, తీరా తగ్గితే అది మీరని తెలిసి, ఇదంతా తెలిసి నేను ఎలా ఊరుకోగలను చెప్పకుండా. ఆ మాట అడగాల్సిందే అనుకోండి. చాలామందికి చాలా రోజులు ఎవరు రాశారని అప్పుడు వాళ్ళు నా ఎదుటే డిస్కస్ చేస్తున్నా మౌనంగా అట్లా కూర్చొని చూస్తూ బాగానే ఉందిలే. అంటే ఒకదాని గురించి మంచిగా డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఇండైరెక్ట్గా నాకే చెందుతుంది అది కదా. ఇప్పుడు శంకరాభరణం బిగినింగ్ డేస్లో మేము టూర్ వెళ్ళినప్పుడు నేను ఒక రహా ఋషిలాగా నా కాళ్ళ మీద పడిపోయారు. ఎక్కడి నుంచి నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా 50వ రోజున మళ్ళీ వెళ్ళినప్పుడు శంకర శాస్త్రి కాళ్ళ మీద పెట్టడం మొదలుపెట్టారు, నన్ను తోసేసి పక్కన. అప్పుడు అనుకున్న పోన్లే, ఆయన దండం పెట్టినా నాకు దండం పెట్టినట్టే కదా, నా ప్రొటెక్టే కదా. అట్లాగా ఇట్లాంటి వాటి గురించి డిస్కషన్ అన్నప్పుడు మరి వెంటనే సరదాగా ఉంటుంది. బాబాయ్ బాగానే చిత్రోత్సాహం కర్తకి.